నమస్కారం శశినాథ్ గారు. నమస్కారం మేడం. ఎలా రిచ్ అవ్వాలి? ఇంకొంచెం సంపాదిస్తే బాగుండు, వచ్చే డబ్బులు సరిపోలేదు ఫస్ట్ జాబ్లో, ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇలాంటి క్రైసిస్లో ఉంటారు కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వాలంటే పాసిబిలిటీ ఉందా? ఎస్ ఆఫ్ కోర్స్. మీరు ఇప్పుడు మిడ్ లైఫ్ క్రైసిస్ అన్నారు కాబట్టి, మిడ్ లైఫ్లో అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది, సాధించాలన్న తపన ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో అప్పుడే ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. మనకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో 10th వరకు అవ్వచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లెవెల్లో అవ్వచ్చు, బీటెక్ లెవెల్లో అవ్వచ్చు, ఎంబీఏ, ఎంసీఏ, వీటన్నిటిలో కూడా ఎక్సెప్ట్ ఒక విషయం తప్పించి అన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి అంటే డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయం తప్పించి వేరే వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ మన దగ్గర ఉంటాయి. అన్ని నేర్పిస్తారు ఎక్సెప్ట్ డబ్బులు సంపాదించడం ఎలా అన్న విషయం తప్పించి. సో దీనివల్ల మనకు ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, రోడ్డు మీద ఒక లాంబర్గి కార్ వెళ్ళినా, అంటే హైదరాబాద్, ముంబైలో అయితే చూడగలుగుతాం, పల్లెటూరులో చూడలేము. బట్ బీటెక్ అయిపోయిన తర్వాత డిగ్రీ అవ్వగానూ మనం రీచ్ అయ్యే ప్లేస్ ఏది అంటే ఇట్లాంటి మెట్రో సిటీస్కే మనం వస్తాం జాబ్ వేటలో. సో ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం చూడని వాతావరణం ఇక్కడ చూస్తూ ఉంటాం, డిఫరెంట్ కల్చర్ ఇక్కడ చూస్తూ ఉంటాం, వెస్ట్రన్ కల్చర్ అవ్వచ్చు. దాన్ని చూసే కొద్దీ మనకేమొస్తుంది అంటే, సరే రాబాయ్ మనం ఎట్లయినా సంపాదించాలి, మనం ఏదైనా సాధించాలి, బట్ వి డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ వే టు అప్రోచ్. నాలెడ్జ్ కూడా లేదు. ఎస్, ఆబ్వియస్లీ మనకి దాని గురించిన ఒక పుస్తకము, నాలెడ్జ్ అనేదే లేదు. ఏదో విజేత సినిమాలోనో లేదంటే ఇంకో సినిమాలోనో రాత్రికి రాత్రి సైకిల్ దొక్కో లేదంటే ఇంకో పని చేసో చిరంజీవి రిచ్ అయిపోయాడు అని చెప్పి మనం చూడడం తప్పించి, సినిమాల్లో చూస్తాం ఇంటర్వెల్ వరకునేమో పూర్లో ఉంటాడు, ఇంటర్వెల్ తర్వాత రిచ్ అయిపోతాడు, పిల్లని పట్టుకుని వస్తాడు, ఇదే తెలుస్తుంది. లేదు అంటే డబ్బున్న అబ్బాయి, డబ్బున్న ఒక మామగారి కూతురుగా హీరోయిన్ ఉంటది, వాడికి వెళ్ళి ఈ హీరో వాడిని లాక్కొచ్చే దాని మీద ఆలోచన ఉంటుంది తప్పించి, అంటే హీరోని ఎప్పుడు కూడా జీరోగా చూపిస్తేనే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపులే 80% పైన ఉన్న సమాజంలో మనం ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్ లో మనకి ఆ ఏజ్ లో ఏదైనా సరే సాధించి సంపాదించాలి అన్న ఆలోచన ఉంటది, ఆవేశం ఉంటది. కానీ ఆలోచనకి, ఆవేశానికి కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేషన్. ఈ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా వస్తుంది అంటే, మనం చదివిన పుస్తకాల్లో లేదు కాబట్టి ఆ ఫైనాన్షియల్ రిలేటెడ్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం. ఫైనాన్షియల్ స్పీకర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, శ్రీపాదరామ్ గారు, సుధీర్ సండ్రా గారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, దీనికి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, యూట్యూబ్ లో దొరికితే మనకి, వాళ్ళకి సపరేట్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి, వాటికి మనం వెళ్ళొచ్చు. తర్వాత మనకి ఫైనాన్షియల్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి, రిచ్ డాడ్ పూర్ డాడ్. సో బాగా ఫేమస్ బుక్ అనమాట. అట్లాగే కౌటిల్యుడి అర్థశాస్త్రంలో దీనికి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి బుక్స్ ఇండియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, లేదంటే ఎండమూరి వీరేంద్రరావు గారి బుక్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా టీచ్ చేసేది ఏంటంటే మనీ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ గురించే థింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వాటికి ఎక్స్పోజ్ అయ్యాము, ఫస్ట్ ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అయినప్పుడు అట్లీస్ట్ మనకు ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు అంటే ఒక టీ కొట్టు పెట్టుకునైనా సరే ఆ టీ కొట్టుని డెవలప్ చేయటం మన వల్ల కాదు. అవును, నిజమే. లేదంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీ కాసుకుంటా ఉంటాం, టీ అమ్ముతా ఉంటాం. ఆ రోజు మనం చేసిన పనికి సంబంధించి మనకు వచ్చేదే, కానీ దాన్ని ఒక టీ టైం కింద కన్వర్ట్ చేయాలి అంటే వి నీడ్ టు ఎక్స్పోజ్. అదర్వైజ్ అది టీ టైం అవ్వదు, టీ షాపే అవుతుంది. మనకి ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనము ఈవినింగ్ కల్లా ఆ 15-16 గంటల్లో మనం ఎర్న్ చేసే అమౌంట్ మనం చేసే వర్కింగ్ అవర్స్ బేస్ చేసుకుని మాత్రమే ఉంటుంది. సో మిడ్ లైఫ్ లో ఉన్న యంగ్స్టర్స్, ఇండియన్ యంగ్స్టర్స్ అంతా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, వి నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హౌ వి బికమ్ రిచ్, హౌ టు స్టార్ట్ ఏ సింపుల్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే వి నీడ్ ఏ ప్రాపర్ మెంటార్. ఒక మంచి మెంటార్, ఒక గురువు కావాలి మనకి. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కావాలి. ఎలా అయితే చిన్నప్పటి నుంచి మనకి చదువు నేర్పిస్తున్నారో అలా మనం ఒక గురువుని వెతుక్కోవాలి మనకై మనమే. డెఫినెట్లీ, లేదంటే కష్టం. ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడు ఎత్తుకున్నట్టుగా మనం కూడా ఎత్తుక్కోవాలి. లేదు అంటే ఏమైపోతాము అంటే, దాన్ని అప్రోచ్ అంటే ఆలోచన వరకే ఉంటది. తర్వాత ఈ ఆలోచన కూడా కొన్ని రోజులు అయిన తర్వాత మీరు అన్నారు మిడ్ లైఫ్ క్రైసిస్ అని. ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ లో భార్య, పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న, మన అమ్మ నాన్న,
ఈ గందరగోళంలో ఫ్యామిలీ ట్రాఫికింగ్ లో గురైపోయి మనం ఆ ట్రాప్ లో లోపల సుడిగుండం అంటారు కదా, అలాంటి సుడిగుండంలోంచి బయటకు రావాలంటే రావలేము. మనం కూడా ఉండేది ఏంటంటే బావిలో ఉన్న కప్పల మధ్యలో ఉంటాం అక్కడ. మనం పైకి వద్దామంటే ఆ మిగతా కప్పలన్నీ కిందకి లాగుతాం. లాగుతుంటే సో ఆ టైం కరెక్ట్ గా మనకి ఆవేశం ఉన్నప్పుడే ఆ టైంలోనే మనం డెఫినెట్లీ దూకేయాలి. అగ్రెషన్ అనేది ఉంటది, చెయ్యాలన్న తపన ఉంటది. అంటే నేను ఇంతకు ముందు దీనికంటే ముందు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేశా. ఓకే. వెళ్ళిన కొత్తలో ఏముంటదంటే ఏదో చేసేయాలన్న తపన ఉంటది. కానీ మేనేజర్ లెవెల్ కేటగిరీ అంటే మనం రిపోర్టింగ్ మేనేజర్లు ఎట్లుంటారంటే ఓ పబ్జీ గేమ్ ఆడటము, లేదు అంటే షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి అర్రే పడిపోయిందను, లేచిందను, ఓకే. రకరకాల ఏదన్నా ఫుడ్ మంచి ఫుడ్ తెస్తే దాని గురించి పక్కన వాళ్ళకి చెప్పడం గురించి రకరకాల ఆలోచనలో ఉంటారు. మనం అనుకుంటాం ఒరే ఈ ఈ గవర్నమెంట్ జాబ్ నేను రీచ్ అవడానికి ఎన్ని లైబ్రరీలో కష్టాలు పడ్డాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని నా టైంని సాక్రిఫైస్ చేసి మా అమ్మ నాన్న డబ్బుల్ని సాక్రిఫైస్ చేసి నేను ఇక్కడికి వచ్చి ఏదో సాధిద్దాం సంపాదిద్దాం అనుకుంటే చిల్ బాయ్ అని మాటలు వినపడుతున్నాయి. థర్డ్ పార్టీకి ఇంకో పార్టీకి ఇచ్చేద్దాం అని అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా కష్టపడినా వాళ్ళకి అమౌంట్ రాదని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆగిపోయారు. ఆ మైండ్ సెట్ నుంచి ఆ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఫస్ట్ వెరీ పారిపోవాలి. గుడ్. అంతేనండి. మీరు మైండ్ సెట్ అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. మనము మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి రిచ్ లైఫ్‌కి రీచ్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఒక హ్మ్. సిస్టమ్ ఉంది. ఈ సిస్టము తెలుసో తెలియకో రిచ్ ఉన్నోళ్ళందరూ చేశారు కాబట్టి, నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు రిచ్ అయ్యారు. మనం వాటిని అప్రోచ్ అవ్వట్లేదు కాబట్టి రిచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది యాహ్! శశి గారు నాకు. సింపుల్. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు హ్మ్. బీటెక్ వరకు నాది గవర్నమెంట్ స్కూలింగ్, కాలేజ్ కూడా నేను గవర్నమెంట్ యాహ్! ఎడ్యుకేషన్ అన్నారు. యెస్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. మళ్ళీ హ్మ్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటున్నారు. యెస్. అసలు నాకు ఎందుకు అడగాలనిపిస్తుంది అంటే ఈ క్వశ్చన్, హ్మ్. మీరు కూడా ఎక్కడో ఆ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నారు రిచ్ అవ్వాలి అని. యెస్. ఏదైనా మాకు కొన్ని టిప్స్ ఇస్తారా? రిచ్ అవ్వడానికి ఈజీ వేస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్‌లీ అండి. ఫస్ట్ మీరు ఇందాక అడిగిన దాంట్లో మీకెక్కడో చేంజ్ అయింది అన్న మాట రైట్. మా తల్లిదండ్రుల నుంచి. మా తాతగారు స్కూల్ హెడ్ మాస్టర్‌గా వర్క్ చేశారు. చిన్నప్పుడు ఆల్మోస్ట్ నా 6థ్ క్లాస్ వరకు నా మెజారిటీ టైము మా తాతగారుతో గానీ, మా మదరు, ఫాదరు వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నాను. మా టీచర్స్ అవ్వచ్చు. అంటే నాకు చిన్నప్పటి నుంచి నువ్వేదన్నా సాధించాలి, సంపాదించాలి అన్న మాటలే వినిపించినాయి. నువ్వు చాలా డిఫరెంట్ అన్న మాటలు వినిపించినాయి. ఓకే. ఎందుకంటే నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక నారింజ చెట్టు ఉండేది. ఈ నారింజ చెట్టు నారింజకాయలు కాస్తా ఉంటే నేనేం చేశానంటే ఒక పిల్లాడు అడిగితే ఆ నారింజకాయ ఇచ్చి ఒక బలపం తీసుకున్నా. ఆ బలపం కాస్ట్ ఎంత అని చెప్పి నేను అడగటం స్టార్ట్ చేశా. అంటే ఉత్తి పుణ్యానికి ఏది ఇవ్వకూడదని మా తాతగారు చెప్పారు. ఏదన్నా ఊరికే వస్తే అది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అని ఆయన చెప్పాడు. ఓకే. సో అందుకని ఈ నారింజకాయ మనం అట్లా ఇస్తే ఆ బలపం ఇచ్చాడు. ఆ బలపం కాస్ట్ ఎంత అని అడిగితే ఈ ఫ్రెండ్‌కి ఇచ్చింది అట్లా చూడకూడదు అన్నారు. కానీ అట్లా చూడొచ్చు తప్పు లేదని మా తాతగారు ఏం చెప్పారంటే ఆ బలపం కాస్ట్ చెప్పారు. అక్కడి నుంచి ఈ నారింజకాయ కాస్ట్ పెట్టేసాము. ఆ నారింజకాయని జనాలకి ఇవ్వటం స్టార్ట్ చేసాము. దాంతో ఆ వచ్చిన అమౌంట్‌ని పోస్ట్ ఆఫీస్‌లో ఆర్‌డీ కట్టడం స్టార్ట్ చేశారు మా మదర్. అప్పట్లోనే అప్పట్లోనే. 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పుడే స్టార్ట్ నేను అయింది. మూడో తరగతిలో ఉన్నప్పటి నుంచి ఆర్‌డీలు కట్టడం, బ్యాంక్ అకౌంట్ నాకు ఆరో తరగతిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది. హుహు. ఓకే. సో వీటి వల్ల ఏంటంటే నాకు కొంతమంది స్టోరీస్ కూడా చెప్తా ఉండేవాళ్ళు. దానివల్ల నాకేమైందంటే చిన్నప్పటి నుంచి ఈ సిస్టమ్ కాదు ఇంకేదో సిస్టమ్ ఉంది. జార్జ్ బుష్ గురించి, వీళ్ళ హ్మ్. గురించి, బిల్ క్లింటన్ గురించి మా తాతగారు చెప్తా ఉండేవాళ్ళు. సో దానివల్ల నాకు ఇక్కడ మనం లైఫ్ ఇది కాదు. రెండోదేంటంటే నేనున్న పెరిగిన వాతావరణం. మాది చాలా గ్రామీణ ప్రాంతం అన్నమాట. ఓకే. బస్సు కూడా రాదు మా ఊరికి. 5థ్ తరగతి వరకు ఎడ్యుకేషన్ ఉంది. అట్‌లీస్ట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. పాములు కాటేసేది ఎక్కువుంటది. అబ్బో! అక్కడ పాము కాటేసింది పొద్దున పూట అంటే మనం ఆ పర్సన్‌ని మిస్ అయిపోతాం. మా ఆహా! ఫ్రెండ్ మదరు అట్లాగే రక్తపింజరు అనే చిన్న పాముంటది. గడ్డి వాములోంచి గడ్డి తీస్తూ ఉంటే ఆవిడ కాటేసిందనమాట. చిన్నప్పుడు మా ఫ్రెండ్ మదర్‌ని కోల్పోవటం చూడలేకపోయాను. సో కారణాల వల్ల ఇది కాదు. మనం ఏదో లైఫ్ ఇది చెయ్యాలి. కాదు. ఆ! ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఎప్పుడు నాకదొక క్వెషన్ మార్క్ ఉంటా ఉండేదనమాట. దీంతో ఎక్కడికెళ్ళినా ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది గాదు. ఓకే. ఏది చేసినా సాటిస్ఫాక్షన్ ఉండేది. ఒక 3 ఏళ్ళు ఏదో చేస్తున్నాము, ఏదో ఎర్నింగ్ చేస్తున్నాము. బట్ నా ఆలోచన మాత్రం మంచిగా ఎర్న్ చేయాలి. ఎర్న్ చేసినప్పుడే పక్కనోళ్ళకి ఇవ్వగలుగుతాం. పంచాలి అంటే ముందు పెంచాలి. వావ్! పంచాలి అంటే ముందు పెంచాలి. లేదు నా దగ్గర డబ్బులు లేవంటే నేనెవరికీ ఇవ్వలేను గదా! నా కరెక్ట్. దగ్గర డబ్బులుంటే నేనెవరికన్నా ఇస్తా. ఎవరినన్నా అడిగి ఇవ్వాలి అంటే అది వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ ఇంట్రెస్ట్. సో అందుకనే ఫస్ట్ మనము రిచ్ అవ్వాలి అంటే థింక్ రిచ్, గ్రో రిచ్. మన ఆలోచన రిచ్‌గా ఉన్నప్పుడు
మనము రిచ్ గా తయారవుతాం. కానీ ఈ రోజు ఉన్న పేరెంటింగ్ అవ్వచ్చు, స్కూలింగ్ అవ్వచ్చు, నువ్వు జాబ్ కొట్టాలి, నువ్వు జాబ్ కొట్టాలి, నువ్వు జాబ్ కొట్టాలి, ర్యాంక్ దానికే కొట్టాలి. ప్రిపేర్ అయిపోతున్నాం Yes. 9 to 6. యూజువల్లీ నువ్వు జాబ్ కొట్టాలి, నువ్వు ర్యాంక్ కొట్టాలి, నువ్వు జాబ్ కొట్టాలి, నువ్వు ర్యాంక్ కొట్టాలి. ఇక్కడే మన పేరెంటింగ్ ఫెయిల్ అయింది. పేరెంటింగ్ ఫెయిల్ అయిన దగ్గర మిడిల్ క్లాస్ మైండ్ సెట్, ఆగిపోయింది. ఫస్ట్ మైండ్ సెట్. పిల్లల మీద ఉన్న మనకు అవ్యాజ్యమైన ప్రేమ, పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల వాళ్ళ Right. చేత పనులు చేయించలేకపోతున్నాం. Hmm. స్కూల్లో టీచర్ కొడుతున్నా ఈ రోజున క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల టీచర్ కూడా పాడైపోయింది. టీచింగ్ వ్యవస్థ పాడైపోయింది మన దేశంలో. ఇది వరకు బడికి వెళ్ళాము అంటే టీచర్ని అక్కడ చూస్తే భయపడే రోజులు మావి. ఈ రోజున నేను ఫ్యాకల్టీగా వర్క్ చేశాను ఒక 3.5 years ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఆ రోజున BMW కార్లో స్టూడెంట్ వస్తే స్టూడెంట్ మమ్మల్ని లెక్క చేసేవాడు కాదు. టీచర్ వచ్చి 3 పేజీలు మా పిల్లాడు పాఠం రాశాడు, నువ్వు ఏం మార్కులు వేసావని టీచర్ అడిగేవాడు. వాడు రాసింది సినిమా స్టోరీ, నేను ఎట్లా మార్కులు వేయాలి? 0 marks పెట్టినా నేను. కానీ ఇప్పుడు అది కూడా క్వశ్చన్ చేసే Yeah. పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆయన సినిమా స్టోరీ రాశాడంటే మా పిల్లాడు 3 పేజీలు రాశాడు, 3 మార్కులు వేయచ్చు కదా అని ఆ పేరెంట్ అడుగుతున్నాడు అంటే, సో పిల్లల్ని మనం పాడు చేస్తున్నామా, బాగు చేస్తున్నామా? అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. దేని మీద అవగాహన ఉండాలి అంటే వాళ్ళ ఆలోచనల వైపు. ఓకే. నాకు జ్యోతి సురేఖ ఫాదర్ గారు తెలుసు, పర్సనల్ గా తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి విజయవాడలో ఆ జ్యోతి సురేఖ గారు ఫస్ట్ స్విమ్మింగ్ స్టార్ట్ చేశారు. స్విమ్మింగ్ నుంచి ఆర్చరీకి చేంజ్ చేశారు అనమాట. కరెక్ట్. ఆర్చరీలో మంచి ఫ్యూచర్ ఉంది. అంటే వాళ్ళ నాన్నగారు ఎంతో తపన పడి ఆ పిల్లని గ్రో చేస్తూ అంటే నువ్వు ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలి అని మార్చి ఈ రోజున ఒక ఆర్చరీలో ఆవిడ ఒక స్థానాన్ని సంపాదించగలిగింది. కానీ అలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? దంగల్ సినిమా మనం చూసాం. చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఎన్నన్నా అమీర్ ఖాన్ మాత్రం అంటే దాని గురించి కృషి చేశాడు కాబట్టి ఈ రోజు వినేషా పోగట్ వరకు మనం చూస్తున్నాం. బబిత కావచ్చు, లేదంటే అంటే ఆ ముగ్గురు సిస్టర్స్ స్టోరీ ఈ రోజున చాలా మందికి ఒక కనువిప్పు కలదు. పుల్లల గోపీచంద్ గారు అలాంటి పర్సన్. ఏదైనా సరే మైండ్ సెట్ Yes. ఫస్ట్ మనం రిచ్ అవ్వాలి అనుకుంటే Compulsory గా. ఆటోమేటిక్ గా మన బిహేవియర్ అవన్నీ కూడా మారుతాయి అంటారు మారిపోతాయి. చుట్టుపక్కల. మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మైండ్ సెట్, థింక్ రిచ్, గ్రో రిచ్. కంపల్సరీగా మనము అది ఫస్ట్ మన మెదడులో, మన బ్రెయిన్ లో నాటాలి. నేను పేదవాడిగా పుట్టాను గాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ధనికుడిగానే చచ్చిపోతాను అని మనం గట్టిగా చెప్పలేకపోయినా, మనం బ్రెయిన్ లో అది పెట్టుకోలేకపోయినా మనము ధనికులం అవ్వలేము, రిచ్ పర్సన్ అవ్వలేము. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank you, శశి గారు. థ్యాంక్ యూ సో మచ్.